నా యొక్క వృత్తి వ్యభిచారము చేసుకుంటూ బ్రతికే వృత్తి. నేను అందరి పురుషులకు సంతోషాన్ని ఇస్తూ బ్రతుకుతూ ఉన్నాను, డబ్బుని సంపాదిస్తూ ఉన్నాను, రంగులు పూసుకుంటూ వయ్యారంగా నడుస్తూ వేదనకరమైన స్థితి నాది. చెప్పుకోదగ్గ మంచితనము నాలో లేదు. అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేయబడిన స్త్రీ పట్టబడాలని, కొట్టబడాలని, చంపబడాలని రాయబడినట్లుగా నేను వ్యభిచారం చేస్తూ ఉండగా కొంతమంది నన్ను చూసి రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. అక్కడ నుంచి వాళ్ళ నుండి తప్పించుకోవడం నేను పరుగులు తీస్తూ వచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ఒక ఆయన నా యొక్క బాధను, వేదనను ఒక చోట కూర్చొని గ్రహిస్తున్న విషయం నాకు తెలిసింది. వెంటనే నేను ఆయన గురించి అనేక మార్లు విన్నాను, కానీ ఆయన నేను చూడలేదు. ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కింద ఏదో రాస్తూ కూర్చున్నారు. వెంటనే అయ్యా అని చెప్పి ఆయన పాదాల మీద పడిపోయాను. అందరూ ఆయన వైపు తేరి చూస్తున్నప్పుడు, మీలో పాపము లేని వారు ఎవరైనా ఆమె మీద ఒక రాయి వేయమని ఆయన చెప్పారు. కానీ ఈయనకి వెనక తిరిగి చూస్తే ఎవడు కూడా ఒక రాయి నా మీద వేయలేదు. అయ్యో, ఎంత ఘోర పాపిన నన్ను ఈయన తప్పించాడు. ఈయనలో గొప్ప ప్రేమ ఉన్నది, గొప్ప శక్తి ఉన్నది, పాపములను క్షమించుటకు ఈయనకి శక్తి ఉన్నదని చెప్పి నేను ఆయన నాకు శిక్ష విధిస్తాడేమోనని ఆయన వైపు తేరి చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన, అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా, కాబట్టి ఇక మీద నుంచి నువ్వు పాపం చేయొద్దని చెప్పారు. ఆ ఒక్క మాటే నన్ను మార్చివేసింది, ఆ ఒక్క మాట నన్ను తిప్పివేసింది. ఈ రోజు నా వల్ల వ్యభిచారం చేస్తూ, వేదన పడుతూ, కృంగిపోతూ, అనేక పాపములు చేసి హృదయ నెమ్మదిని నీ జీవితంలో కూడా యేసు దగ్గరకు వస్తే ఆయన నిత్యముగా నీకు సమాధానం ఇస్తారు. నా గురించి నీవు తెలుసుకోవాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు నా గురించి రాయబడి ఉన్నాయి. ఒక్కసారి గమనించు. దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేస్తారు. ఆయన పేరు చెప్పలేదు కాదు, ఆయన పేరు యేసు. ఆయన రక్షిస్తాడు, పాపము నుండి విమోచిస్తాడు, పాపులను ప్రేమిస్తాడు. ఆయనను నీ మనసులోనికి చేర్చుకో, నీకు నెమ్మది వస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.